అండి, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ అత్త కోడళ్ళు. ఈరోజు మా అత్తమ్మ స్టైల్లో ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం. ముందుగా మామిడికాయలను నానబెట్టుకోవాలి. తర్వాత మామిడికాయల పైన ఉన్న కాడలు మొత్తాన్ని తీసేయాలి. కాడలు తీసిన తర్వాత సొన లేకుండా మామిడికాయలను శుభ్రంగా కడుక్కోవాలి. ఈ కడిగిన కాయలను ఒక పొడి క్లాత్లో వేసుకొని మంచిగా తుడుచుకోవాలి. తర్వాత ఎల్లిపాయలను పొట్టు లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి. మెంతులు కూడా మనం వేయించుకునే ముందే అందులో ఏమైనా రాళ్ళు కానీ మట్టి కానీ ఉంటే చూసుకొని శుభ్రంగా తీసుకోవాలి. ఆవాలు మిక్సీ పట్టుకోవడానికి ముందే 1 గంట కానీ 2 గంటలు కానీ ఎండలో ఎండబెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలను చిన్నగా కట్ చేసుకొని ఆ ముక్కల పైన ఉన్న జీడి, దానిపైన ఉండే పీచు లేకుండా అలాగే తడి లేకుండా మంచిగా తుడుచుకోవాలి. తడి ఉంటే పచ్చడి పాడవుతుంది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఆవకాయ పచ్చడి పెడుతున్నాం. మామిడికాయ చిన్న రసాలు పెడుతున్నాం. మామిడి తోటలో మామిడికాయ పచ్చడి చిన్న రసాలు పెడుతున్నాం. ముందుగా కొలుచుకోవాలి అత్తే. కొలుచుకోవాలి. అత్తయ్య దీంతో 6 డబ్బాలు అయినాయి అత్తయ్య. 6 డబ్బాలు అయినాయా? ఇవి చిన్న రసాలు బయటకు వెళ్ళి చిన్న సైజు కొట్టించుకొని తూడ్చి ఆరబెట్టి తీసుకొచ్చాం. ఈ నూనె గానుగులో పట్టించుకొని తీసుకొచ్చిన ఒరిజినల్ మామిడికాయ చట్నీకి ఈ నూనె ఒరిజినల్ నూనె వాడాలి. ఒరిజినల్ అయితే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. గానుగులో పట్టించుకొచ్చిన నూనెని గిన్నెలో పోసి కొంచెం వేడి చేసి పోస్తున్నాం. అంటే మనం ఆల్రెడీ వేడి చేసి బాటిల్లో తీసుకొచ్చాం. ఇట్లా ఆయిల్లో మునగాలి ముక్కలు. అట్లా మునిగితే ముక్కలు గట్టిగా ఉంటాయి, బాగుంటుంది చట్నీ కూడా. ఆయిల్లో ముక్కలు ఇట్లా మునిగి ఇట్లా ఈత కొట్టినట్టు ఉండాలి ముక్కలు. అంటే ఆయిల్ అంటే ఎక్కువ పడుతుంది. ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి కూడా టేస్ట్గా ఉంటుంది. ముక్కలు మునగాలన్నమాట ఆయిల్లో. కొంచెం పసుపు వేయమ్మా. 1 స్పూన్ పసుపు అయినా కొంచెం చల్లినట్టుగా. ఓకే, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు నవ్య ఏ చట్నీలో మామిడికాయ చట్నీకి ఏ చట్నీలో పసుపు కొంచెం ఫస్ట్ వేసుకోవాలి. పసుపు లేకుండా ఏ చట్నీ పెట్టకూడదు. అవును అత్తయ్య, అంటే పసుపు వేయాలనుకుంటున్నాం అత్తయ్య. పసుపు కంపల్సరీగా వేయాలి చట్నీకి. జీలకర్ర పొడి వేసి. జీలకర్ర పొడి వేయించాలి అత్తయ్య. జీలకర్ర వేయించి పొడి కొట్టినాం. ఓకే. ఆయిల్ ఇట్లా ఉండాలి, ఎప్పుడైనా ముక్కలు ఇట్లా మునగాలి. ఆవు పిండి వేసేయండి. మెంతిపిండి ఫస్ట్. మెంతులు ఎన్ని తీసుకున్నాం అత్తయ్య? 100 గ్రాములు. ఓకే, 100 గ్రాముల మెంతులు వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం మెంతిపిండి ఫస్ట్ చాలు. ఇప్పుడు ఆవు పిండి అత్తయ్య. ఆవు పిండి వేసి ఆవాలు ఫ్రై చేసుకోవాలా? మంచిగా కడిగి గాలిచ్చి ఎండబెట్టుకొని ఫ్రై చేసి కొంచెం వేడి చేసి ఓకే పట్టుకోవటమే. ఓకే, ముక్కలు ఇలా మంచిగా కలుపుకోవాలి. ఆ పిండి అదంతా ముక్కలు పట్టాలి. ముక్కలు పట్టాలి. ఆవు పిండి మెంతి పిండి పట్టాలి. అత్తయ్య వెల్లుల్లి పేస్ట్ కాకుండా వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఎల్లిపాయలు వేస్తే అన్నం తినేటప్పుడు ఎక్కువగా తగలకూడదు. అక్కడొకటి ఒక ఎల్లిపాయ పంటి కింద పడితే అదొక టేస్ట్ ఎక్కువ అనమాట. టేస్ట్ బాగుంటుంది. ఎల్లిపాయల పేస్ట్తో పాటు కొన్ని వెల్లిపాయలు కూడా గర్భాలు తీసేసుకోవాలి. ఎల్లిపాయలు వేసాం కదా, ఇప్పుడు ఎల్లిపాయలు పేస్ట్ వేస్తాం. కారం అంటే 6 డబ్బాలకు 1 డబ్బా కారం అత్తే. 4 డబ్బాలకు 1 డబ్బా. ఇంకా 2 డబ్బాలు ఎక్స్ట్రా ఉన్నాయి కదా, ఇంకో సగం కొద్దిగా వేయాలి. 4 డబ్బాలకు 1 డబ్బా వేసాం కదా, పైన 2 డబ్బాలకి మళ్ళీ కొంచెం వేస్తున్నాము. ఉప్పు 1 డబ్బా వేసుకుందాం అత్తయ్య. ఈ కారం ప్యాకెట్ కారం వేసారు అత్తయ్య? ప్యాకెట్ కారం కాదమ్మా, గుంటూరు మిర్చి. కారం ఎక్కువ ఉండదు. వాటిని తెప్పించి మంచిగా టబ్లో నీళ్లు పోసి నీళ్ళల్లో ముంచి తొడియాలతోనే కడిగి ఆరబోసి మళ్ళీ తొడియాలు తీసుకొని మళ్ళీ ఎండబెట్టి మిల్లులో పట్టించుకొచ్చినాం. అంటే ప్యాకెట్ కారం వాడకూడదు? ప్యాకెట్ కారం వాడకూడదు మన చట్నీలకి. ఒరిజినల్ కారం అన్నమాట ఇది. మీరు కూడా ఆవకాయ ఎప్పుడైనా పెట్టుకోవాలనుకుంటే ప్యాకెట్ కారం కాకుండా మంచి మిర్చి కొనుక్కొచ్చుకొని వాటిని పట్టించుకొని ఆ కారంతో పచ్చడి పెట్టుకొని నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఉప్పు అత్తయ్య మరి? ఉప్పు మన నార్మల్ కర్రీస్లో వేసుకునేది వేసుకోవచ్చు? కాదు, రాళ్ళు ఉప్పు తెచ్చుకొని మంచిగా వాటిని ఎండబోసుకొని ఎండిన తర్వాత
దంచి జల్లెడ పెట్టినంది. ఓకే, అయితే ఉప్పు కారం పచ్చడికి, ఆవకాయ పచ్చడికి అయితే ఉప్పు కారం రెండు సపరేట్గా వాడాలి. ఓకే, మన నార్మల్గా కర్రీస్లోకి వాడే అయితే అసలు వాడకూడదు. పచ్చడి బట్ కలర్ చూడడానికి మంచి రెడ్గా బాగుంది అత్తయ్య కలర్ అయితే. అవును, అంటే మనం పట్టించుకున్నాం కదా మిర్చి, అందుకనా మిర్చి కూడా బాగా మంచిగా అనమాట. ఓకే, మిర్చిలో కూడా మనం మంచి చూసి తెచ్చుకోవాలి. గుంటూరు మిర్చి. ఓకే, ఆవకాయ పెట్టేది. ఓకే, జాడీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేస్తున్నా ఆయిల్ కొంచెం జాడీలో పోసాము. అడుగుగా కొంచెం జాడీలో ఆయిల్ వేసుకొని మనం కలుపుకున్న ముక్కల్ని వేసుకోవాలి. ఓకే, అయితే మూడో రోజుకి కొంచెం అంటే సరిపోతుంది కదా. ఇప్పుడు గట్టిగా ఉన్నా కూడా కొంచెం రోజుల తర్వాతకి అయితే మంచిగా నీళ్ళు వస్తాయి కదా, ఆయిల్ ఊరిద్ది. అవును, ఇంకా తర్వాత ఏమన్నా సాల్ట్ తక్కువ అయితే కలుపుకోవటమే, ఆయిల్ కొంచెం పోసుకోవచ్చు మూడో రోజు. ఓకే, సమ్మర్ అంటేనే గుర్తుకొచ్చేది మ్యాంగోస్ అండ్ మామిడికాయ చట్నీ కదా. ఇలా మంచి పచ్చటి మామిడి చెట్ల కింద కూర్చొని ఇలా మామిడికాయ చట్నీ పెడుతుంటే మాత్రం అసలు చాలా బాగుంది. ఇట్లా పెట్టలేదు. అవును, మన ఇంట్లో పెట్టుకున్న దానికి ఇక్కడికి ఏదో కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది. చల్లగా చెట్ల కింద కూర్చొని. అవును, చల్లటి గాలికి. అవును, ఇప్పుడు నిండా పెట్టాక మూడో రోజు చూడు ఒక వంత 3 వంతులే ఉంటుంది. అవునా, అంటే ముక్క దగ్గరికి అవుతుంది. అది ముక్క ఉప్పు కారం పట్టే వరకు లోపలికి అంతా గుంజేసింది. అబ్బా అత్తయ్య, చూడడానికి అయితే మస్తు టెంప్టింగ్ ఉంది అత్తయ్య. మంచి స్మెల్ కూడా బాగా వస్తుంది. స్మెల్ వస్తుంది, కలర్ కూడా చూడడానికి అయితే చాలా చాలా బాగుంది అసలు. అందుకే ఎప్పుడు తినాలా అనిపిస్తుంది అత్తయ్య. ఆవకాయ అంటేనే ఆవకాయ స్పెషల్ ఇది అనుకుంటా. ఇంకా అవును అత్తయ్య, ఆవకాయ పెట్టామంటే అందులో అన్నం వేసుకొని తినకుండా అసలు ఆవకాయ కంప్లీట్ అవ్వదు కదా. అవును, అన్నం వేసుకొని టేస్ట్ చూద్దాం. టేస్ట్ చూడాల్సిందే. కానీ మనం ఆవకాయ తిన్నదానికంటే ఇట్లా పచ్చడి పెట్టిన రోజు అన్నం తింటే ఆ టేస్ట్ బాగుంటుంది అత్తయ్య. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అవును, ఆవకాయ పెట్టినప్పుడల్లా స్పెషల్గా అన్నం కోసమే వెయిట్ చేస్తూ ఉంటా. మా పిల్లలు అయితే అసలు ఇంకా ఇంకా ఇష్టపడతారు. మా అమ్మమ్మ వాళ్ళు అయితే మామిడికాయ చట్నీ పెడితే పిల్లలు ఒక 12 మంది ఉంటారు చుట్టుపక్కల. కనుక పెట్టేసి మామిడికాయ వచ్చి పెట్టాక చుట్టూ వరుసను వచ్చి కూర్చుంటారు. అవును, అలా ఒక ముద్ద పెడితే తిని భలేగుంది, బాగుంది అని తింటారు. ఇంకా టేస్ట్ బాగుంటుంది అత్తయ్య. ఇంకా అంటే చేతులతో గోరుముద్దలాగా పెడతారు కదా, అదైతే ఇంకా ఆ మూమెంట్ని ఇంకా మర్చిపోం. అంత బాగుంటుంది. మామిడికాయ కూడా అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. మామిడికాయ చట్నీ పెట్టిన తర్వాత కంపల్సరీ ఇట్లా కలుపుకొని బేసన్లో తినేస్తుంది లాస్ట్కి. కలర్ కూడా బాగుంది కదా నవ్వి. మంచి రెడ్ కలర్లో ఉంది పచ్చడి. అవును, మీరు అన్నం కలపడం కూడా కంప్లీట్ అవ్వలే కానీ పిల్లలు మాత్రం రెడీ కూర్చున్నారు. మామిడికాయ పచ్చడి పెడితే పిల్లలు అయితే అందరు అట్టూరుకుతారు. చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇట్ట కలిపి పెట్టేది అందరు. అవును అత్తయ్య, వీళ్ళు కూడా చూడండి ఎప్పుడెప్పుడు తిందాము అని కూర్చున్నారు. తీసుకో, చేయబట్ట నువ్వు బట్టు, నోట్లో పెట్టాలా నువ్వు చేయబట్టు చేయి. బాగుందా? బాగుందా? ఆవకాయ ఫస్ట్ ఈ సంవత్సరంలో ఫస్ట్ ఆవకాయ. అత్తయ్య, టేస్ట్ సూపర్ ఉంది అత్తయ్య. ఉప్పు కారం కూడా సరిపోయింది, బాగుంది. ఇంకా మూడో రోజు ఇంకా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఆవకాయ పెట్టుకోండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. పెట్టుకోవడం కూడా కాయలు కూడా ఫ్రెష్గా కోసుకోండి, కారం కూడా ఫ్రెష్గా పట్టించుకోండి, ఆయిల్ కానీ అన్నీ కొంచెం మనం ఫ్రెష్గా పట్టించుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. టేస్ట్ బాగుంది అత్తయ్య, బాగుంది.